అసెంబ్లీ అంటే ఏమిటి? అసెంబ్లీ సమావేశాలను ఎవరు ఏర్పాటు చేస్తారు? అసెంబ్లీ సమావేశాలు సంవత్సరానికి ఎన్ని జరుగుతాయి? ఈ అసెంబ్లీ సమావేశాలకు అధ్యక్షుడు ఎవరు వహిస్తారు? దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మన వీడియోలో చూద్దాం. హాయ్, హలో, వెల్కమ్ టు T1 అకాడమీ. నా పేరు ఆజాద్. అసెంబ్లీ యాక్చువల్గా అసెంబ్లీ అనేది ఇంగ్లీష్ పదం. తెలుగులో దీనిని ఏమంటారంటే శాసనసభ అంటారు. మన తెలంగాణలో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న చూడు శాసనసభ సమావేశాలు వాటిని అసెంబ్లీ సమావేశాలు అని కూడా అంటారు. ఆ అసెంబ్లీ సమావేశాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ఈ అసెంబ్లీ అనే ఇంగ్లీష్ పదం అసెంబ్లర్ అనే ఫ్రెంచ్ పదం నుండి వచ్చింది. అసెంబ్లీ అంటే అసెంబ్లీ అంటే ఏమీ లేదండి, ఏదైనా కొన్ని నిర్దిష్ట ప్రయోజనాల కోసం కొంతమంది ప్రజలు ఒక చోట సమావేశం కావడాన్ని అసెంబ్లీ అంటారు. ఉదాహరణకి మన తెలంగాణ గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఆ అసెంబ్లీ సమావేశాలు ఎవరెవరు ఉంటారు? ఎమ్మెల్యేలు ఉంటారు. అంటే ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఒక చోట చేరడాన్ని అసెంబ్లీ అంటారు. ఒక్క ఎమ్మెల్యేలనే కాదండి, అదే భారతదేశానికి వచ్చేసరికి పార్లమెంట్లో ఎవరు ఉంటారు? ఎంపీలు ఉంటారు. అంటే ప్రజలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళందరూ కలిసి ఏదైనా ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం ఒక చోట సమావేశం కావడాన్ని అసెంబ్లీ అంటారు. మరి అసెంబ్లీ సమావేశాలను ఎవరు ఏర్పాటు చేస్తారంటే గవర్నర్ ఏర్పాటు చేస్తారు. మరి గవర్నరు తన విచక్షణాధికారంతో ఏర్పాటు చేస్తాడా, లేకపోతే ఎవరి సూచన మేరకైనా ఏర్పాటు చేస్తాడా అంటే గవర్నరు ముఖ్యమంత్రి మరియు మంత్రిమండలి సూచన మేరకు ఈ సమావేశాలను అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి మరియు మంత్రిమండలి ఏం చేస్తాయంటే మనకు శీతాకాల సమావేశాలు, వర్షాకాల సమావేశాలు, బడ్జెట్ సమావేశాలని 3 సమావేశాలు జరుగుతుంటాయి సంవత్సరానికి. అయితే ఈ శీతాకాల సమావేశాల్లో కావచ్చు, వర్షాకాల సమావేశాల్లో కావచ్చు, బడ్జెట్ సమావేశాల్లో కావచ్చు, ఈ మూడింటికి సంబంధించిన సమావేశాల గురించి ముఖ్యమంత్రి మరియు మంత్రిమండలి ఏం చేస్తుందంటే మనం ఉదాహరణకి శీతాకాల సమావేశాలను తీసుకుందాం. శీతాకాల సమావేశాలు 10 రోజులు జరగాలి. ఈ 10 రోజుల్లో పలానా టాపిక్ గురించి చర్చించాలని చెప్పేసి ముందుగా ఒక నివేదికను తయారు చేసి ఆ నివేదికను గవర్నర్కి పంపడం జరుగుతుంది. అప్పుడు గవర్నర్ ఏం చేస్తారంటే ముఖ్యమంత్రి గారు మరియు మంత్రిమండలి పంపించిన నివేదికను పరిశీలించి పలానా తారీఖు నాడు సమావేశాలు ఏర్పాటు చేయాలని ఒక నివేదికను పంపారు. కాబట్టి ఈ నివేదికను అనుసరించి నేను సమావేశాలు ఏర్పాటు చేస్తానని చెప్పేసి మళ్ళీ గవర్నర్ ఏం చేస్తారంటే మన తెలంగాణలో ఉన్న మొత్తం ఎంతమంది ఎమ్మెల్యేలు అయితే 119 మంది ఎమ్మెల్యేలు వీళ్ళందరికీ కూడా లెటర్స్ అయితే పంపడం జరుగుతుంది. ఏమని పంపుతారంటే ఆ లెటర్లో పలానా తారీఖు నాడు సమావేశం ప్రారంభం కానుంది, ఆ సమావేశంలో పలానా అంశాల గురించి చర్చిస్తున్నారు, కాబట్టి ఈ సమావేశాలకు మీకు ఖచ్చితంగా హాజరు కావాలని చెప్పేసి అప్పుడు గవర్నరు వాళ్ళకైతే లెటర్స్ పంపడం జరుగుతుంది. మరి ముఖ్యమంత్రి మరియు మంత్రిమండలి సూచన మేరకు గవర్నర్ అయితే సమావేశాలను ఏర్పాటు చేశాడు. మరి ఈ సమావేశాలకు అధ్యక్షత వహించేది ఎవరు అంటే స్పీకర్. మరి ఈ స్పీకర్ని ఎవరు ఎన్నుకుంటారంటే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఆ ఎమ్మెల్యేలలో ఒకరిని స్పీకర్గా ఎన్నుకోవడం అయితే జరుగుతుంది. సమావేశాలను ఏర్పాటు చేసేది గవర్నరు, సమావేశాలకు అధ్యక్షత వహించే స్పీకర్ అయినప్పటికీ మరి ఈ అసెంబ్లీ సమావేశాలు ఎవరితో ప్రారంభమవుతాయంటే స్పీకర్ తోటి ప్రారంభమవుతాయి. ఎప్పుడైతే స్పీకర్ అసెంబ్లీలో అడుగు పెడతాడో ఆ క్షణం నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనట్టు లెక్క. మరి అసెంబ్లీ సమావేశాలు స్పీకర్ రాకతో ప్రారంభమైనాయి. మరి స్పీకర్ రాగానే ఏం చేస్తాడంటే ఒక తీర్మానాన్ని ప్రవేశపెడతాడు. ఏ తీర్మానం అదంటే సంతాప తీర్మానం. అంటే అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత మొట్టమొదటిగా జరిగే కార్యకలాపం ఏదంటే సంతాప తీర్మానం. అసలు సంతాప తీర్మానం అంటే ఏంటి? మనం ఇందాక చెప్పుకున్నాం ఏమని, సంవత్సరానికి కనీసం 2 సమావేశాలు జరుగుతాయి, గరిష్టంగా 3 సమావేశాలు జరుగుతాయని. అంటే ఒక్కొక్క సమావేశానికి మధ్య గరిష్టంగా 6 నెలలకు మించి ఉండకూడదు. అంతేనా? ఉదాహరణకి ఒకటి జనవరిలో జరిగింది అనుకుందాం, ఇంకోటి ఎప్పుడు జరగాలి? జూన్ లోపే జరగాలి. అంతేనే కాదా? ఈ గ్యాప్ ఎంత ఉంది? 6 నెలలు ఉంది. అంటే 6 నెలలకు మించి ఉండకూడదు. ఈ 6 నెలల్లో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, లేదా ఎవరైనా పేరుగాంచిన వ్యక్తులు కావచ్చు, ఎవరైనా చనిపోతే వాళ్ళకు స్మరించుకోవడం కోసం, వాళ్ళకు నివాళులు అర్పించడం కోసం ప్రవేశపెట్టే తీర్మానమే ఈ సంతాప తీర్మానం. ఈ సంతాప తీర్మానాన్ని ముఖ్యమంత్రి గారు చదివి వినిపిస్తారు. మరి సంతాప తీర్మానం అయిపోయింది. సంతాప తీర్మానం తర్వాత వచ్చే నెక్స్ట్ కార్యకలాపం ఏంటి అంటే ప్రశ్నోత్తర సమయం. యాక్చువల్గా సభ ప్రారంభమైన మొదటి గంటనే ప్రశ్నోత్తర సమయం అంటారు. అంటే సభ ప్రారంభమైన మొదటి గంటనే ప్రశ్నోత్తర సమయం అంటే దాని అర్థం ఏంటి? ఏమీ లేదండి.
ఉదాహరణకి సభ 10 గంటలకు మొదలైంది అనుకుందాం. ఈ 10 గంటల నుండి 11 గంటలకు ఈ మధ్య సమయం ఉంటుంది ఈ గంటనే ప్రశ్నోత్తర సమయం అంటారు. మరి ఈ ప్రశ్నోత్తర సమయంలో ఏం చేస్తారు? ఏం లేదండి. ఈ ప్రశ్నోత్తర సమయంలో ఎమ్మెల్యేలకు ప్రజల తరపున ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు ఉంటుందన్నమాట. రోజు జరిగే సమావేశాలలో ప్రజల తరపున పోరాడే గంట ఏదైనా ఉందంటే అది ప్రశ్నోత్తర సమయం మాత్రమే. మరి ప్రశ్నోత్తర సమయంలో ఎమ్మెల్యేలు ఏ ప్రశ్నలు అడుగుతారంటే ప్రభుత్వం గత సంవత్సరంలో ఏ పనులు చేసింది, ఎంత మేరకు పూర్తి చేసింది అనేటటువంటి సమస్యలను ఎమ్మెల్యేలు అడుగుతారు. ఈ ఎమ్మెల్యేలు ఈ ప్రశ్నలు అడగాలంటే అప్పుడున్న సభలోనే అడగాల, అంతకుముందు ఏమన్నా ముందుగానే నోటీస్ ఇచ్చి అడగాల అంటే ఈ ప్రశ్నోత్తర సమయంలో ఎమ్మెల్యేలు ప్రశ్నలు అడగాలంటే అసెంబ్లీ సెక్రటరీకి కనీసం 10 నుండి 15 రోజుల ముందు ఒక నోటీస్ ఇవ్వాలి. అసెంబ్లీ సెక్రటరీకి ఇస్తే ఆ అసెంబ్లీ సెక్రటరీ స్పీకర్ గారికి ఆ యొక్క నివేదికను అందించడం అయితే జరుగుతుంది. దీని అర్థమైందంటే ప్రశ్నోత్తర సమయంలో ఎమ్మెల్యేలు అడిగే ప్రశ్నలు 10 నుండి 15 రోజుల ముందు ఇచ్చిన నోటీసులోని ప్రశ్నలు మాత్రమే, అంతే తప్ప అప్పటికప్పుడు డిజైన్ చేసిన ప్రశ్నలు మాత్రం కావు. దీనికి ఎవరు సమాధానం ఇవ్వాలి ఈ ప్రశ్నలకు అంటే ఆయా సంబంధిత మంత్రి ఎవరైతే ఉంటారో ఆయన మాత్రమే సమాధానం ఇవ్వాలి, ఇంకో మంత్రి ఇవ్వడానికి అవకాశం లేదు. ఉదాహరణకి ఒక ఎమ్మెల్యే అడుగుతాడు, గడిచిన 6 నెలల్లో మా నియోజకవర్గంలో ఎన్ని విత్తన కేంద్రాలు ఏర్పాటు చేశారని ఒక క్వశ్చన్ ఎమ్మెల్యే గారు అడుగుతారు. దానికి ఏ మంత్రి సమాధానం చెప్పాలి? ఆర్థిక మంత్రి చెప్పాలా? కాదు, వ్యవసాయ మంత్రి చెప్పాలి. ఎందుకంటే విత్తనం అనే అంశం ఈ వ్యవసాయ శాఖకు సంబంధించిన పదం కాబట్టి మా నియోజకవర్గంలో ఎన్ని విత్తన కేంద్రాలు ఏర్పాటు చేశారంటే ఆ శాఖకు సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి మాత్రమే ఆ క్షణంలోనే సమాధానం ఇవ్వాలి. ప్రశ్నోత్తర సమయం తర్వాత ప్రారంభమయ్యే కార్యకలాపం ఏంటి అంటే శూన్య గంట లేదా 0 అవర్ అంటారు దీన్నే. మరి శూన్య గంట లేదా 0 అవర్ అంటే ఏమి లేదండి. యాక్చువల్గా మనం ఇందాక ఏం చెప్పుకున్నాము? ప్రశ్నోత్తర సమయం గురించి చెప్పుకుంటున్నాం. ప్రశ్నోత్తర సమయం అంటే ఏమని చెప్పినాం? ఏదైనా ప్రశ్న అడగాలంటే 10 నుండి 15 రోజుల ముందు అసెంబ్లీ సెక్రటరీకి మనం ముందస్తు నోటీస్ ఇవ్వాలి. అలా నోటీస్ ఇచ్చిన తర్వాతనే మనమైతే ప్రశ్నలు అడగాలని చెప్పుకున్నాం. కానీ ఈ శూన్య గంటలో ఏమైందంటే ఉదాహరణకి అదే రోజు పేపర్లో కల్తీ జరిగింది, పాల కల్తీ జరిగిందని ఒక న్యూస్ వచ్చింది. ఈ పాల కల్తీ వల్ల ఓ 10 మంది చనిపోయారని చెప్పేసి న్యూస్ వచ్చింది. ఈ న్యూస్ను అప్పటికప్పుడు ఏదైనా ఎమ్మెల్యే లేవనెత్తవచ్చు. ఏమని? గా పలానా ఏరియాలో పాల కల్తీ జరిగింది, దానివల్ల 10 మంది చనిపోయారు, 10 మంది పిల్లలు చనిపోయారు, దీనిపై మీ యొక్క సమాధానం ఏంటి అని చెప్పేసి ఎమ్మెల్యే గారు క్వశ్చన్ వేయడం జరుగుతుంది. దీనికి సమాధానం అప్పుడే చెప్పాల్సిన అవసరం లేదు. దాన్ని వాళ్ళు నోటు చేసుకొని తర్వాత రోజు కానీ ఆ మరునాడు కానీ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అంటే ప్రశ్నోత్తర సమయంలోనూ అయితేనేమో అప్పటికప్పుడు సమాధానం చెప్పాలి, కానీ శూన్య గంటలో మాత్రం అప్పటికప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మరి ప్రశ్నోత్తర సమయం అయిపోయింది, శూన్య గంట అయిపోయింది. దాని తర్వాత వచ్చే కార్యకలాపం ఏంటి అంటే ప్రభుత్వం ఇచ్చే నివేదికలు అండ్ పత్ర సమర్పణలు. అంటే ఏమి లేదండి, ప్రభుత్వం గత సంవత్సరం ఏం చేసింది, ఈ సంవత్సరం ఏం చేయబోతుంది అని చెప్పేసి ఈ నివేదికలు ఉంటాయి. ఈ నివేదికలన్నీ కూడా అక్కడున్న ఎమ్మెల్యేలకు వాళ్ళ ముందుంచడం, అదే ఈ పత్ర సమర్పణ అంటే. ప్రశ్నోత్తర సమయం అయిపోయింది, శూన్య గంట అయిపోయింది, పత్ర సమర్పణలు అండ్ ప్రభుత్వ నివేదికలు అయిపోయింది. తర్వాత వచ్చే కార్యకలాపం ఏంటి అంటే వాయిదా తీర్మానం. వాయిదా తీర్మానం అంటే ఏమి లేదండి, ఇప్పుడు ప్రశ్నోత్తర సమయంలో అయితేనేమో అప్పటికప్పుడు సమాధానం చెప్పాలని చెప్పాము, అదే శూన్య గంటలోనైతేనేమో తర్వాత సమాధానం చెప్పాలని చెప్పాము. కానీ ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూ వచ్చిందనుకో అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఏం చేస్తారంటే మీరు ఈరోజు జరిగే కార్యకలాపాలన్నీ ఆపేయండి, వాటికంటే ఒక ముఖ్యమైన సంఘటన వచ్చింది దీని గురించి చర్చించండి అని చెప్పేసి ఒక తీర్మానాన్ని అయితే ప్రవేశపెట్టడం జరుగుతుంది ఒక ఎమ్మెల్యే. దానినే వాయిదా తీర్మానం అంటారు. అంటే ఇప్పుడు ఈరోజు జరిగే సమావేశాలన్నీ ఆపండి, వాటికంటే కూడా ఇంపార్టెంట్ అయిన విషయం మనం చర్చించాలని చెప్పేసి ప్రతిపక్షానికి చెందిన ఎమ్మెల్యే కావచ్చు, అధికార పక్షానికి చెందిన ఎమ్మెల్యే కావచ్చు, ఎవరైనా ప్రవేశపెట్టచ్చు. ఒకవేళ ఈ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత దీన్ని ఆమోదించాలా వద్దా అనే విషయం మాత్రం స్పీకరే చెప్తాడు. అంటే వాయిదా తీర్మానాన్ని ఆమోదించే అధికారం ఎవరికి ఉంది అంటే స్పీకర్కు ఉంది. ఎక్కువ శాతం అయితే ప్రతిపక్షానికి చెందిన ఎమ్మెల్యేలు మాత్రమే వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ వాయిదా తీర్మానాన్ని 99%
స్పీకర్ అయితే అనుమతి ఇవ్వడు. మరి వాయిదా తీర్మానం తర్వాత ఏం జరుగుతుందంటే గవర్నర్కి ధన్యవాద తీర్మానం జరుగుతుంది. అసలు గవర్నర్ ధన్యవాద తీర్మానం అంటే ఏంటి? ఏమీ లేదండి. సంవత్సరంలో మొదట జరిగే సమావేశం ఉంటుంది చూడండి, బడ్జెట్ సమావేశం. ఆ సమావేశాన్ని ప్రారంభించేది ఎవరు? గవర్నర్. అంటే గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు అనేవి ప్రారంభమవుతాయి. మరి గవర్నర్ ప్రసంగంలో ఏముంటుందంటే ప్రభుత్వం ఏ పనులు చేస్తుంది, ఏ పనులు చేయట్లేదు అని చెప్పేసి ఆ ప్రసంగంలో ఉంటుంది. ఈ ప్రసంగాన్ని చదివినందుకు గాను ఎమ్మెల్యేలు చేసే ఆ తీర్మానం ఏదైతుందో దానినే ధన్యవాద తీర్మానం అంటారు. మరి ధన్యవాద తీర్మానం తర్వాత వచ్చే కార్యకలాపం ఏంటి అంటే బిల్లులు. ఎవరు రూపొందిస్తారంటే ఎమ్మెల్యేలు రూపొందిస్తారు. అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు రాష్ట్ర సంక్షేమం కోసం కొన్ని బిల్లులు రూపొందించడం జరుగుతుంది. ఆ బిల్లులను ఎవరు ఆమోదిస్తారంటే గవర్నర్ ఆమోదిస్తారు. యాక్చువల్లీ ఒక బిల్లును ప్రవేశపెడతారు. ఆ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు ఆ బిల్లుపై చర్చ జరుగుతుంది. చర్చ జరిగిన తర్వాత అది మంచిదా చెడ్డదా అని చెప్పేసి ఓటింగ్ నిర్వహించడం జరుగుతుంది. ఒకవేళ ఆ బిల్లు మంచిదని అన్నారనుకో, మంచిదని చెప్పేసి ఓట్లు వేసారనుకో, ఆ బిల్లు పాస్ అయినట్లు లెక్క. ఒకవేళ ఆ బిల్లు మంచిది కాదు అని చెప్పేసి తిరస్కరించనుకో, ఆ బిల్లు రద్దయినట్లు లెక్క. మరి ఈ బిల్లుల విషయంలో ఏమైనా గొడవ జరిగితే ఖచ్చితంగా జరుగుతాయి. అధికార పక్షాలకు ప్రతిపక్షాలకు విరుద్ధమైన ఏదైనా బిల్లు ప్రవేశపెడితే గొడవలు మాత్రం జరగడం కామన్. ఒకవేళ ఆ సభలో గొడవలు జరిగితే పరిస్థితి ఏంటి అంటే స్పీకర్ ఏం చేస్తాడంటే ఈ చర్చ ఇప్పటితో ముగిసేటట్లేదు కాబట్టి ఈ చర్చని రేపటికి చేసుకుందాం అని చెప్పేసి ఆ రోజు సభను వాయిదా వేస్తాడు. అంటే ఒక బిల్లుపై చర్చ జరిగినప్పుడు ఏదైనా గొడవలు లేవనెత్తితే ఆ సమావేశాన్ని రేపటికి వాయిదా వేస్తామని టైం చెబితే దానిని అడ్జర్న్ అంటారు. అంటే టైం మెన్షన్ చెప్పి సభను వాయిదా వేస్తున్నానని చెబితే దాన్ని అడ్జర్న్ అంటారు. ఒకవేళ అదే బిల్లుపై మరుసటి రోజు కూడా గొడవ జరిగి ఆ బిల్లు తేలిన పక్షంలో ఈసారి స్పీకర్ ఏం చేస్తాడంటే టైం చెప్పకుండా ఈరోజు కూడా సభ వాయిదా అని చెప్పేశాడు. అంటే సమయం చెప్తేనేమో అడ్జర్న్ అని, ఒకవేళ సమయం చెప్పకుండా సభను వాయిదా ఇస్తేనేమో సైనడే అని అంటారు. మళ్ళీ మూడవ రోజు ఇదే బిల్లుపై చర్చ జరుగుతుంది. అదే లాస్ట్ రోజు, అసెంబ్లీ సమావేశాలకు లాస్ట్ రోజు. మరి ఇప్పుడు ఎవరు ఆ సమావేశాన్ని పూర్తి చేస్తారు అంటే ఇక్కడ సమయం చెప్పి వాయిదా వేసేది స్పీకరే, సమయం చెప్పకుండా వాయిదా వేసేది స్పీకరే. కానీ ఈ సెషన్ ఇది శీతాకాల సమావేశాలు కావచ్చు, వర్షాకాల సమావేశాలు కావచ్చు, ఈ సెషన్ ఇంతటితో ముగిసిందని చెప్పేది మాత్రం గవర్నరే. ఇక్కడ స్పీకర్ చెప్పడు ఎట్టి పరిస్థితుల్లో, కేవలం సభను వాయిదా వేయడం వరకే. అంటే సభను ఈ రోజుకి వాయిదా వేస్తున్నాను, లేకపోతే 10 రోజులకు వాయిదా వేస్తున్నాను, అసలు ఎన్ని రోజులు వాయిదా వేస్తున్నానో చెప్పకుండా ఉండేది మాత్రం స్పీకర్ అయితే, ఒక సెషన్ను పూర్తిగా క్లోజ్ అయిందని చెప్పేది మాత్రం గవర్నరు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోగలరు. ఇంతకు శాసనసభకు సంబంధించిన ప్రస్తావన భారత రాజ్యాంగంలో ఉందా? ఉంటే ఎన్నో ఆర్టికల్లో ఉంది. అంటే శాసనసభకు సంబంధించిన ప్రస్తావన భారత రాజ్యాంగంలో ఉంది. భారత రాజ్యాంగంలో ఎన్నో భాగాలు ఉందంటే 6వ భాగంలో ఉంది. 6వ భాగంలోని ఆర్టికల్ 168 నుంచి 212 వరకు శాసనసభ నిర్మాణము మరియు నిర్వహణ, ఆ అసెంబ్లీ యొక్క అధికారాల గురించి ఈ ఆర్టికల్స్ అయితే చెప్పడం జరుగుతుంది. మరి ఒక గవర్నర్ సమావేశాలను ఏర్పాటు చేస్తారని చెప్పాం. మరి ఒక గవర్నర్ సమావేశాలను ఏర్పాటు చేయొచ్చు అని చెప్పే ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 174 ప్రకారం ఒక రాష్ట్రానికి అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసే అధికారం గవర్నర్కు ఉంటుంది. మరి బిల్లులపై అయితే చర్చ జరగాలంటే ఖచ్చితంగా ఎమ్మెల్యేలు రావాలిగా. ఆ బిల్లులు ఎలాంటి బిల్లులు? రాష్ట్ర సంక్షేమాన్ని కోరే బిల్లులు కాబట్టి ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ఖచ్చితంగా హాజరు కావాలి. మరి ఒకవేళ ఎమ్మెల్యేలు రాలేదు, పరిస్థితి ఏంటి? ఒకవేళ వరుసగా 60 రోజులు రాకపోతే అతని ఎమ్మెల్యే పదవి రద్దు అవుతుంది. ప్రస్తుతానికి కేసీఆర్ గారు ఉన్నారు. కేసీఆర్ గారు సమావేశాలకు వస్తున్నాడా? రావడం లేదు. మరి ఈయన పదవి ఎందుకు రద్దు కావడం లేదు? ఎందుకు రద్దు కావడం లేదంటే కేసీఆర్ గారు ఈ 60 రోజుల్లోపు ఏదో ఒక రోజు వచ్చి ఆ అటెండెంట్ రిజిస్టర్లో సైన్ చేసి వెళ్తున్నాడు అనమాట. అంటే భారత రాజ్యాంగంలో ఏముందంటే మీరు అసెంబ్లీ సమావేశాలకు వచ్చి సైన్ చేసి వెళ్ళినా పర్వాలేదు,
కానీ అసలే రాకుండా మాత్రం ఉండకూడదు. 60 రోజులు వరుసగా, అంటే 60 రోజుల్లోపు ఏదైనా ఒక రోజు రండి, ఒక రోజు వచ్చి సైన్ చేస్తే మళ్ళీ మీకు 60 రోజుల వరకు మీరు రావాల్సిన అవసరం లేదని చెప్పేసి భారత రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొన్నారు. కాబట్టి ఇక్కడ కేసీఆర్ గారు 60 రోజుల్లోపు ఒక రోజు ఖచ్చితంగా వచ్చి అలా సైన్ చేసి 2 నిమిషాలు ఉండి వెళ్ళిపోతుండు. కాబట్టి ఆయన పదవి పోవడం లేదు. ఒకవేళ ఒక ఎమ్మెల్యే వరుసగా 60 రోజులు రాలేదు, 62 రోజులు రాలేదు అనుకుందాం సపోజ్, మరి ఈయన పదవి రద్దు అవుతుందా? యాక్చువల్గా భారత రాజ్యాంగం ప్రకారం 60 రోజులు దాటితే ఆయన పదవి అనేది రద్దు కావాలి. ఈయన 62 రోజులు అయింది, మరి పదవి పోతుందా? పోవచ్చు, పోకపోవచ్చు. పోకపోవడానికి కారణాలు ఏంటి అంటే, ఈ 62 రోజులు ఉన్న ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో, ఈ 62 రోజులు రాని ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నాడో వారు అధికార పక్షానికి చెందిన వ్యక్తి అయి ఉండొచ్చు. ఈ అధికార పార్టీకి చెందిన వ్యక్తి 62 రోజులు రాలేదనుకుందాం. అప్పుడు ఏం చేస్తారంటే అసెంబ్లీలో ఉన్న స్పీకర్తో పాటు ఇతర ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక తీర్మానాన్ని ప్రవేశపెడతారు. ఏమని ప్రవేశపెడతారంటే, ఈ ఎమ్మెల్యే 62 రోజుల నుంచి రాలేదు కాబట్టి మనం ఈయనని సభ నుండి తొలగించుదాం అని చెప్పేసి తీర్మానాన్ని ప్రవేశపెడతారు. ఒకవేళ ఈ తీర్మానం కాక ఆమోదిస్తే అతని ఎమ్మెల్యే పదవి పోతుంది. ఒకవేళ ఈ తీర్మానాన్ని ఆమోదించకపోతే ఎమ్మెల్యే పదవి పోదు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే 60 రోజులు నువ్వు వరుసగా రాకపోయినప్పటికీ కూడా నీ ఎమ్మెల్యే పదవి పోదు. యాక్చువల్గా భారత రాజ్యాంగంలో ఏమని చెప్పిండు, 60 రోజుల కంటే ఎక్కువ రాకుంటే పోతుందని ఒక నిబంధన మాత్రమే పెట్టాడు కానీ అది ఖచ్చితంగా అమలు చేయాలని మాత్రం చెప్పలేదు. అది పూర్తి బాధ్యత ఎవరికి ఉందంటే ఆ స్పీకర్కి, అందులో ఉన్న ఎమ్మెల్యేలకు మాత్రమే ఉంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే మరొక కార్యకలాపం ఏంటంటే ప్రత్యేక ప్రస్తావనలు. మరి ఈ ప్రత్యేక ప్రస్తావనలు అంటే ఏంటి? ఈ ప్రత్యేక ప్రస్తావనలు అంటే ఏం లేదండి, ప్రశ్నోత్తర సమయంలో ఎమ్మెల్యేలు ప్రజల పక్షాన ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వాన్ని నిలదీసే అంశాన్ని మనం ప్రశ్నోత్తర సమయంలో చూసాం. అదేవిధంగా శూన్యగంటలో అప్పటికప్పుడు ఏదైనా స్టేట్లో ఇష్యూ జరిగిందనుకో, ఆ స్టేట్కి సంబంధించిన అంశాన్ని లేవనెత్తడము చూసాము. మరి ప్రత్యేక ప్రస్తావనలు అంటే పై 2 అంశాలు అంటే ప్రశ్నోత్తర సమయంలో కావచ్చు, శూన్యగంటలో కావచ్చు, అక్కడ ప్రస్తావించబడిన అంశాలు రాష్ట్రానికి సంబంధించిన అంశాలు. అంటే ఓవరాల్గా ఏదైనా ఒక సంఘటన జరిగిందనుకో, ఆ సంఘటన యొక్క ప్రభావం మొత్తం రాష్ట్రం మీద పడుతుంది. కానీ ఈ ప్రత్యేక ప్రస్తావనలు అనే అంశంలో మాత్రం కేవలం ఒక నియోజకవర్గానికి సంబంధించిన సమస్య మాత్రమే ఉంటుంది. ఈ తేడానైతే గమనించగలరు. అంటే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఉన్నది, దానిని సరిచేయండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అది ప్రశ్నోత్తర సమయానికి సంబంధించిన అంశం కావచ్చు, లేదా శూన్యగంటకు సంబంధించిన అంశం కావచ్చు. కానీ మా నియోజకవర్గంలో ఒక పాఠశాల శిథిలావస్థలో ఉన్నది, దీనిని బాగు చేయండి అని చెప్పేసి ఏ ఎమ్మెల్యేని ప్రశ్నిస్తే అది ప్రత్యేక ప్రస్తావన కింద వస్తుంది తప్ప ప్రశ్నోత్తర సమయంలో ప్రశ్నించే ప్రశ్న మాత్రం కాదు, అంత ఇంపార్టెన్స్ కాదు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి T1 అకాడమీ.